హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ పూర్ణం బూరెలు మనము దేవునికి ప్రసాదం లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా పూర్ణం బూరెలు తయారు చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా మనం ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చండి. మరి ఈ పూర్ణం బూరెల్ని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు రైస్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో అర గ్లాసు మినపగుండ్లను వేసుకోవాలి. మనము బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే మినపగుండ్లని అర గ్లాస్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఈ బియ్యం పూర్తిగా మునిగే వరకు వాటర్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఈ బియ్యం నానేలోపు మనము వేరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపప్పు వేసుకోవాలండి. ఇలా శనగపప్పును కూడా ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా శనగపప్పు వాష్ చేసిన తర్వాత ఇప్పుడు పప్పు అంతా పూర్తిగా మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను గంట సేపు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనము గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ టైం లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. మనకి పప్పు అనేది బాగా నానిపోతుంది. ఇలా నానిన శనగపప్పుని ఇందులో వాటర్ తీసేసి ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకోవాలండి. 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల వాటర్ని వేసి ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను పప్పుని ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను. మనకి శనగపప్పు అనేది ఎలా ఉడికించుకోవాలి అంటే మనకి పప్పులో ఎక్కడ పలుకు అనేది ఏమీ లేకుండా ఇలా మెత్తగా అయ్యే వరకు ఈ శనగపప్పుని ఉడికించుకోవాలండి. ఇక్కడ మనకి శనగపప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు శనగపప్పు ఉడికిన తర్వాత ఇందులో వాటర్ని తీసేసేయాలండి. ఈ వాటర్ అనేవి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇందులో స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ శనగపప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా పప్పు అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. మెత్తగా ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు సన్నగా తరిగిన బెల్లాన్ని వేసుకోవాలండి. మనము ఏ కప్పుతోనైతే పప్పుని వేసుకున్నామో అదే కప్పుతోని బెల్లాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది తక్కువగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నామంటే మనకి పూర్ణం అనేది లూజుగా అయిపోయి ఉండలు కట్టుకోవడం కష్టమైపోతుందండి. ఇలా మనం బెల్లం అంతా పూర్తిగా కరగాలండి. బెల్లం అనేది పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్దని వేసుకోవాలండి. ఇలా శనగపప్పు ముద్దని వేసుకొని ఇలా బెల్లంలో పూర్తిగా కరిగే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని తయారు చేసుకోవాలి. ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి చూడండి, ఇక్కడ పూర్ణం అనేది దగ్గర పడిపోయిందండి. ఇలా పూర్ణం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన పూర్ణాన్ని మనము గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార పెట్టుకోవాలండి. ఇక్కడ నేను పూర్ణాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఉండలు చుట్టుకునే విధంగా ఉందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం చేయికి నెయ్యిని అప్లై చేసుకొని ఈ పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, పూర్ణం బూరెలు అనేవి ఈ సైజులో తయారు చేసుకోవాలండి. మనము చిన్న చిన్న పూర్ణ బూరెలు తయారు చేసుకుంటున్నాం కాబట్టి లోపల పెట్టుకునే ఈ పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి.
ఇలాగే పూర్ణం మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి. ఒకవేళ మనకి పూర్ణం ఏమైనా మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని 1 వీక్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పూర్ణం బూరెలు తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను అన్ని పూర్ణం లడ్డూలు తయారు చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ మనకి పూర్ణం లడ్డూలు రెడీ అయిపోయాయండి. తర్వాత మనము 2 గంటల సేపు బియ్యాన్ని నానబెట్టుకున్నామండి. 2 గంటల తర్వాత మనకు బియ్యం అనేది బాగా నానిపోయాయి. ఇలా నానిన బియ్యాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. ఇలా బియ్యం అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అంటే ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పిండి అనేది మరీ లూజుగా కాకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండి అనేది మనకి ఎక్కడ పలుకులు అనేవి ఏమీ లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ జారుగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. పిండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని, అలాగే మనము ఇక్కడ ఇన్స్టెంట్గా పిండిని రుబ్బుకొని తయారు చేసుకుంటున్నాం కదా, ఇందులో ఒక చిటికెడంత వంట సోడాని వేసుకొని మనం పిండినంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి పూర్ణం బూరెలు కావాల్సిన పిండి రెడీ అయిపోయిందండి. ఇలా పిండి రెడీ అయిన తర్వాత మనం ముందుగా పూర్ణం లడ్డూలను తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని పిండిలో ఇలా బాగా డిప్ చేసుకోవాలండి. ఈ పూర్ణానికి చుట్టూ బాగా పిండిని పట్టించాలి. ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ప్రతిసారి మనము పూర్ణం బయటికి రాకుండా ఇలా పిండి అనేది చుట్టూరా మనకి వచ్చేలాగా వేసుకోవాలండి. మనకి పూర్ణం బూరెలు దగ్గరగా వేసుకోవద్దండి. కొంచెం వెడవంగా వేసుకున్నామంటే మనకి పూర్ణాలు బాగా రౌండ్గా బాగా వస్తాయండి. ఒకదానికి ఒకటి అంటుకున్నాయంటే మనకి లోపల ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా పూర్ణం బూరెల్ని ఆయిల్లో ఇలా ఎర్రగా కాల్చుకొని ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తానండి. ఒకవేళ మీకు చేయితోని వేసుకోవడం కష్టం అనిపిస్తే ఇలా స్పూన్తోని వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇలా పూర్ణాన్ని పిండిలో వేసుకొని స్పూన్తో తీసి ఆయిల్లో వేసేసుకోవటమేనండి. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, మనం పూర్ణం బూరెల్ని స్పూన్తోని ఎంత ఈజీగా వేసుకోవచ్చో. ఇలా కొంచెం వెడంగా ఉండేలాగా ఆయిల్లో ఒక 4-5 కంటే ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా దూరం ఉండేలాగా వేసుకోవాలి. లేదు అంటే ఒకదానికొకటి అంటుకొని మనకి లోపల ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు పూర్ణం బూరెల్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్ణం బూరెలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పూర్ణం బూరెల్ని లోపల పూర్ణం బయటికి రాకుండా ఇలా సింపుల్గా తయారు చేయొచ్చండి. మనము ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా ఒకసారి మీరు కూడా పూర్ణం బూరెలు తయారు చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా, మీరు ఫస్ట్ టైం తయారు చేస్తున్నా కానీ చాలా మంచిగా వస్తాయండి. ఒకసారి మీరు తప్పకుండా ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి తయారు చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేనండి, పూర్ణం బూరెల్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.